ఈ వెహికల్ హోండా యాక్టివా 5 దీనికేంటంటే బ్యాటరీ అయితే అయిపోయింది సర్వీస్ అనేది. కొత్త బ్యాటరీ వేయమన్నారు. అట్లనే సెల్ఫ్ అవ్వలేదని చెప్పారు. కస్టమర్ నాకు నోటీస్ చేశారు. అదేదో ఉంటుంది కదా! అది పోయిందన్నారు. అదేంటంటే ఆహ్, బెండ్ యాక్సెల్ అంటే వన్ వే క్లచ్ అంటారు. ఒక్కొక్కళ్ళు అంటారనమాట. అది పోయింది. సో, ఎలాగా కొత్తది వేయాలి కదా! అని చెప్పేసి అది వేసాము. యాక్చువల్లీ ఈ ఇష్యూ పైన కస్టమర్ ఒక 6 మంత్స్, 7 మంత్స్ బ్యాక్ వచ్చారు. కానీ అలాగే ఆయన కిక్ వాడేస్తున్నారు. తీరా వేసినది చూస్తే ఆ వీల్ ఏదో చూసారు కదా! పైనైతే బానే ఉంది కానీ కిందంతా అరిగిపోయింది. ఇదేంటి ఇలా అరిగింది? అరిగితే బోత్ సైడ్ మొత్తం అంతా అరగాలి కదా! అంటే ఈ రకమైన అర్థమైందేంటంటే క్రాంక్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఔట్ ఉంది. అంటే అప్ అండ్ డౌన్ తిరగడం వల్ల మనకి ఒక సైడ్ అంతా బావుంది. ఇంకొక సైడ్ అంతా అరిగిపోయింది. సో, ఇన్ థిస్ కేస్ మనం ఏం చేయాలి? కొత్త వీల్ అయితే వేయాలి. కొత్త వీల్ వేసినంత మాత్రాన మనకు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవ్వదు. మళ్ళా సేమ్ పాత వీల్ ఎలాగైతే అరిగిపోయిందో అట్లానే ఇది కూడా అరిగిపోతుంది. సో, ఇప్పుడు ఏంటి పొజిషన్ ఏంటి? రూల్ ప్రకారంగా ఏంటంటే మనకు కరెక్ట్‌గా వర్క్ అవ్వాలంటే అంటే మీకు చేయడం వస్తే ఇలానే చేసేసుకోవచ్చు. ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయకుండా క్రాంక్ షాఫ్ట్ అయితే ఔట్ తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవాలి భయ్యా? ఏముంది భయ్యా? రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ మ్యాగ్నెట్ కవర్ సైడ్ మొత్తం అంతా కూడా ఓపెన్ చేసేయండి. అంటే ప్లాస్టిక్ ఫిల్మ్స్ మొత్తం ఓపెన్ చేసేసి, మ్యాగ్నెట్ పైన ఓపెన్ చేసేసి, ఇదిగో ఇట్లా ఓపెన్ చేసేసుకొని నీట్‌గా ఔట్ అయితే తీసుకోండి. ఔట్ తీసుకుంటే జాగ్రత్తగా అంటే మీకు తీయడం వస్తే, తీయడం రాకపోతే మరి రూల్ ప్రకారంగా ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఔట్ అయితే తీసుకొని జాగ్రత్తగా మళ్ళీ ఫిట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్‌గా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఫైనల్‌గా అయితే బండిది సెల్ఫ్ కొడుతున్నాను. నాకెప్పుడు ఒకటే ప్రాబ్లమ్ అండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని, ఒక చేత్తో సెల్ఫ్ కొట్టినప్పుడు ఈ యాక్టివాస్ ఏంటంటే బ్రేక్ పట్టుకోవాలి. ఆహ్, స్టార్ట్ చేయాలి. ఎట్లా అయితదంటే అవ్వదు కదా! సో, మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌తో సబ్స్క్రైబ్ చేసేసుకొని ఇన్‌స్టా అకౌంట్‌నైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.